అంటే ఈ లోకం పతివ్రతా ధర్మంతో కూడుకున్నటువంటి లోకం. ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ కూడా మహాపతివ్రత. ఆమె తనంత తాను ఎంత గొప్పది కానివ్వండి, ఆవిడకో లక్షణం ఉంది. తిన్నగా వెళ్ళి ఆవిడ్ని పొగిడితే ఆవిడ సంతోషించదు. పరమశివుణ్ణి పొగిడారనుకోండి ఆవిడ సంతోషిస్తుంది. శ్రీచక్రం ఆవిడ్ని కీర్తించారనుకోండి, వీడెవడరా వచ్చి నన్ను కీర్తిస్తున్నాడు, ఆయన్ని కీర్తించడం మానేసి నేను గొప్పదాన్ని అంటాడేమిటి అనుకుంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రహస్యాన్ని చెప్పకుండా చెప్పారు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అన్నారు. సరస్వతీదేవి వచ్చి అమ్మవారి దగ్గర కూర్చుని వీణ వాయిస్తే అమ్మవారి మీద పాట పాడదుట, అయ్యవారి మీద పాట పాడుతుంది. ఎందుకు అంటే అయ్యవారి మీద పాట పాడితే ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వాయిస్తూ సాంబశివాయ నరే అని పాట పాడుతుంటే పరమ సంతోషంతో దరదళిత నీలోత్పల రుచ పూర్తిగా ఇలా మూసేసింది అనుకోండి కళ్ళు, లోకాలన్నీ లయమైపోతాయి.